తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం త్వరలో అమల్లోకి రానుంది. ఇందుకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ కొత్త చట్టానికి ఇప్పటికే శాసనసభ ఆమోదం తెలుపగా గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ చట్టాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న అమలు చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంచ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ నెల 14న ప్రజలకు అంకితం చేయనుంది. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి భూభారతిని ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. 14 తర్వాత నుండి భూభారతి పోర్టల్ ద్వారానే క్రయ విక్రయాలు జరగనున్నాయి. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూభారతిని తీసుకువచ్చింది. ఎన్నికల హామీ అమలులో భాగంగా భూభారతి పేరుతో రెవెన్యూ చట్టం 2025ను తీసుకువచ్చింది. మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ధరణి పోర్టల్ ద్వారా ఎదురైన సమస్యల పరిష్కారానికి అవకాశం ఇచ్చింది. సాదా బైనామాలు మినహా ధరణి సమస్యలు దాదాపు తీరిపోయాయని అధికారులు చెబుతున్నారు. అయితే భూభారతి చట్టం ఒకేసారి ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. ఫేజుల వారీగా దీనిని అమలు చేయబోతున్నారు. గతంలో భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ధరణి పోర్టల్లో 33 మాడ్యూల్స్ ఉండేవి. అయితే భూభారతిలో ఈ విధానాన్ని సులభతరం చేసింది. 33 మాడ్యూల్స్ కాస్త 6 మాడ్యూల్స్ కు కుదించింది ప్రభుత్వం. దీంతో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అప్లై చేసుకునే అవకాశం కల్పించింది. ధరణి పోర్టల్ స్లోగా ఉండేదని, యూజర్ ఫ్రెండ్లీ కాదనే కంప్లైంట్స్ ఉండేవి. అందుకే ఈ కొత్త పోర్టల్ను యూజర్ ఫ్రెండ్లీగా తీసుకురావడమే కాకుండా స్పీడ్ను పెంచారు. వారసత్వంగా వస్తున్న భూముల విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఫీల్డ్ లెవెల్లో విచారణ పూర్తయిన తర్వాతే ప్రక్రియ ముందుకు సాగుతుంది. నిర్ణీత కాలంలో విచారణ చేసిన తర్వాతనే పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. భూభారతితో ఎవరైనా ఎక్కడి నుండైనా మీ భూముల వివరాలను చూసుకోవచ్చు. ప్రతి మనిషికి ఆధార్ ఉన్నట్లే ప్రతి భూకమతానికి భూధారు ఉంటుంది. హక్కుల బదలాయింపు జరగగానే గ్రామ పహానీలో వివరాలన్నీ నమోదవుతాయి. ఈ కొత్త చట్టం ద్వారా గ్రామ కంఠం ఆబాదీలపై కూడా హక్కులను ఇవ్వనుంది ప్రభుత్వం. భూభారతి చట్టంలో తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. అప్పట్లో ధరణిలో ఏం రిజెక్ట్ చేసినా కోర్టులపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ భూభారతిలో అలా జరగకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లోనే అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో రైతులకు సమయం, ఖర్చు ఆదా అవుతాయి. భూముల క్రయ విక్రయాల విషయంలో తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్టర్కు సమర్పించే భూ దస్త్రాలతో పాటే భూమి సర్వే, సబ్ డివిజన్ సర్వే మ్యాప్ను తప్పనిసరిగా అటాచ్ చేయాల్సి ఉంటుంది. సర్వే మ్యాప్లను కూడా సేఫ్గా ఉంచి రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారు. భూభారతి పోర్టల్లో ఒక చాట్ బాట్ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. భూములకు సంబంధించి ఎలాంటి డౌట్ క్లియర్ చేసుకోవాలన్నా ఈ చాట్ బాట్ ఉపయోగపడనుంది. ఏ సమస్యకు ఏ అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్లు అవసరమవుతాయి వంటి వివరాలతో పాటు భూభారతితో కలిగే ప్రయోజనాలను ఈ చాట్ బాట్ అందించనుంది. చాట్ బాట్తో కేవలం రైతులకే కాదు, ప్రభుత్వానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తహసీల్దార్, ఆర్డీఓ ఆఫీసుల్లో సమాచారం కోసం వచ్చే రైతుల రద్దీ తగ్గుతుంది. అధికారులకు వర్క్ లోడ్ తగ్గి వేగంగా సమస్యలు పరిష్కారమవుతాయి. అలాగే పోర్టల్లో వచ్చే టెక్నికల్ ప్రాబ్లమ్స్ను చాట్ బాట్ గుర్తించి అధికారులకు నివేదిస్తూ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది.